అంటే మేబీ అది అన్నిసార్లు అనుకున్నట్టు అవ్వదు కదా సార్. ఇప్పుడు నేను అలా వెళ్ళిన వాడిని. ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి. అది 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 years పట్టచ్చు. అండ్ చాలా మందికి ఓపిక లేక వెనక్కి వచ్చేయచ్చు. అంటే ఆ కష్టాన్ని ఫేస్ చేయలేక వెనక్కి వచ్చేయచ్చు. ఇంకా అవ్వదులే అని చెప్పి ఒక హోప్లెస్ సిచ్యువేషన్కి వచ్చేయచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ మన ఫ్యామిలీస్ సినిమా అంటే అంత ఈజీగా కాదు కదా సార్. అంటే ఒక 5 సంవత్సరాలు అక్కడ డబ్బులు లేకున్నా, రూమ్ రెంట్ కట్టలేకన్నా, ఫుడ్ లేకన్నా పోతే వాళ్ళందరికీ ఇంకేం పని చేస్తారు అని వాడిని ఒక వేస్ట్ నప్పుడు కూడా చూసేస్తారు. ఇంకా అది ఒక కష్టం వల్ల వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. బట్ చాలా మంది అక్కడ నిలబడడానికి, ఫేస్ చేయడానికి, ఏదో రోజు వస్తుందిలే అని హోప్ అలాగే వెయిట్ చేయడానికి టైం అది అన్ని దాంట్లో కాదు కదా సార్. లైక్ ఇట్స్ నాట్ ఈజీ ఇమీడియట్గా వచ్చేయడానికి. అందువల్ల అన్న ఫీలింగ్ సార్. చూద్దాం సార్, మెల్లమెల్లగా ఇప్పుడే ఎదుగుతున్నాము. మనకు వీలైనంత చేసుకుంటూ వెళ్దాం. ఫ్యూచర్లో ఎలా రాసి పెట్టుంటే అలా సార్. బట్ వీలైనంత అయితే చేయడానికి ప్రయత్నిస్తాం సార్. ఖచ్చితంగా నేను కలెక్షన్స్ గేమ్లో లేను కానీ సార్. అప్పుడు కూడా నేను కలెక్షన్స్ గేమ్లో లేను. బట్ ఒకటైతే నేను చెప్పగలను, నన్ను ఎప్పుడు చూడని విధంగా అరే ఏంటి కిరణ్ ఇలా చేస్తాడా, ఇంత ఇంటెన్స్గా ఉంటుందా అనే ఒక థింగ్ ఉంటుంది. అందుకే నేను నా ప్రెస్ మీట్లో చెప్పాను, కాలో కంటెంట్ చూస్తారు, దిల్రుబాలో కిరణ్ పోర్ అని చూస్తారు.